నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం కుదిపేస్తుంది. అయితే ఇటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జీవో నెంబర్ 9 రిలీజ్ చేశారు. ఆయన ఏకంగా ఆయన పోరాటాలని ఢిల్లీ లెవెల్ వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రధానంగా అనేక కుట్రలు జరిగినాయి. మరోవైపు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర కూడా ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలోనే జీవో నెంబర్ 9 రిలీజ్ చేసినప్పటికీ కూడా జీవో నెంబర్ 9 మీద కూడా తాజాగా హైకోర్టుకు వెళ్లారు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు. అంటే 50% ఏదైతే సుప్రీంకోర్టు నిబంధన ఉందో ఆ నిబంధన దాటి కేవలం 50% దాటి ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు నిబంధన ఉందో ఆ నిబంధన ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క బీసీలకే 42% రిజర్వేషన్లు కనుక కల్పిస్తే అది స్పష్టంగా 50% దాటే అవకాశాలు ఉంటాయన్నది వాళ్ళ వాదన. మరి ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని చాలామంది వాదిస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఒకవైపు ఇప్పటికే గవర్నర్ దగ్గర లేకుంటే బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంగా మీరు జీవో ఎట్లా ఇస్తారని మొన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో ఇటువంటి తరుణంలో 8వ తారీఖు హైకోర్టు ఈ కేసును విచారిస్తుంది. అంటే తదుపరి విచారణ 8వ తారీఖు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. మరి ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని ఎన్నికలు కూడా 2 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఆల్రెడీ స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు రిజర్వేషన్లు కూడా కొంత మనకు క్లారిటీగా రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేసేసింది ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఎన్నికలు ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దండి అని అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర. మరి ఇక్కడ బీజేపీ ఎత్తుగడ ఏమై ఉంటుంది? ఎందుకంటే బీజేపీ 42% రిజర్వేషన్లకి జీవో నెంబర్ 9 మేము స్వాగతిస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు మేము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఒకవైపు ఆయన స్పష్టం చేసినప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో బీజేపీ కొంత ఒక ముద్దాయిగానే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంటే బీజేపీ నాయకులే ఈ రిజర్వేషన్ల అంశానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఈటెల రాజేంద్ర స్పష్టంగా చెప్తున్నారు ఇది కేవలం ప్రజల్ని మోసం చేయటమే 42% రిజర్వేషన్ల పేరుతో. మరి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా, అది వాస్తవ దూరంగా ఉన్నటువంటి వాటిని మీరు ఏ విధంగా హామీలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తారు? 42% రిజర్వేషన్లు అన్నది ఖచ్చితంగా ఏ ఒక్క న్యాయ నిపుణుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా కోర్టులో నిలబడే అవకాశాలు లేవు. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ఇస్తామని మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది స్వయంగా బీసీ అయినటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర స్వయంగా చెప్తున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న కూడా ఇటువంటి లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఎన్నికలు జరగవు అని ఆయన కూడా ఒక డైలమాలోనే ఉండే అవకాశం ఉంటుంది. 42% రిజర్వేషన్లు కాదు, ఆయన ఇంకా పెంచి ఇవ్వాలని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఆయన 42% కూడా సరిపోదు అని ఆయన వాదన. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాదన అయితే బీజేపీ నాయకులు అట్లాగే తెలంగాణకు చెందినటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా కొంత డిఫరెంట్ లైన్లో ఎవరికి వాళ్ళే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈటెల రాజేంద్ర ఏమంటారు, అసలు ఎన్నికలే జరగవు కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, అభ్యర్థులు ఎవరు కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీరు ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకోవడం వల్ల మీరు లాస్ అవుతారు, ఎన్నికలు ఇప్పుడు జరగవు అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈటెల రాజేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కుదిపేస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈటెల రాజేంద్ర లీక్ ఇచ్చినట్టుగానే మనం చూడాలి దీన్ని భావించారు. ఒకసారి ఆయన గత రాత్రి ఛానల్ డిబేట్లో మాట్లాడాడు, మళ్ళీ ఆయన ఇవాళ ఉదయం కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అదే స్టాండ్లోనే మాట్లాడాడు. ఒకసారి గత రాత్రి ఆయన ఏం మాట్లాడాడు చూస్తే హైదరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయాయి ఇప్పటికే. మూలకి వెళ్ళిపోతారు, ఏం లేదన్నా అని మొదలు పెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవ్వాలి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 8వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో పెట్టలేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసేటువంటి బ్యూరోక్రాట్లు చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమైనటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి. సో ఇప్పుడు ఆయన 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఖచ్చితంగా జరగదు, జరిగి తీరదు. కాబట్టి మీరు అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. అంటే ఎట్లా పెద్ద ఎత్తున దావతులు ఇచ్చి గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసుకొని ఇట్లా లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత టికెట్ ఆస్పిరెంట్స్ లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఇంకా ఉంటుంది కాబట్టి పొలిటికల్ కెరీర్ ఇంకా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అనవసరంగా ఇబ్బంది పాలవద్దు,
ఇది జరిగే అవకాశం లేదు అని ఈటల రాజేందర్ కుండ బద్దలు కొట్టి మరీ చెప్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగ నిపుణులు కానీ, రాజ్యాంగంలో కొంత ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నటువంటి నిపుణులు కానీ, లేదంటే గతంలో ఎన్నికల సంఘాల్లో పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్లో పనిచేసినటువంటి అధికారులు కానీ చాలామంది దీని మీద హోప్ లేదు, ఇది సాధ్యపడదు అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన. ఆయన ఇవాళ ఉదయం కూడా తాజాగా మాట్లాడారు. ఈరోజు మాట్లాడినటువంటి కీ పాయింట్స్ కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమేంది? మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించారు? నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, 8వ తారీఖు నాడు కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు. మనం ఎంత చెప్పినా, ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి, ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే, మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీసీ పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? మీరు బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప మీరు ఆదరాబాదరగా. సో ఇట్లా ఈటల రాజేందర్ స్పష్టంగా ఉన్నారు. మరి నిజంగా హైకోర్టు ఏం తీర్పిస్తుంది? మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది అమలు అయ్యే అవకాశం ఉంటుందా? మరి అమలు అయ్యే ఛాన్స్ లేదా? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఏం చేయబోతారు? ఎందుకంటే ఆయన ఖచ్చితంగా బీసీలకి రాజ్యాధికారం ఇచ్చి తీరుతారని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.